కొన్ని వారముల నుంచి మనం ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం మనం చదువుకున్నాం. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకొనడి అని. ఇది ఎవరు చెప్తున్నారంటే యేసుక్రీస్తు వారు తుయతైర సంఘానికి చెప్పిన హెచ్చరిక, అలాగే ప్రోత్సాహకరమైన దాంట్లో ఇదొక విషయం అన్నమాట. గడిచిన వారంలో మనం కొన్ని విషయాలు ధ్యానించాం. వేటిని మనం గట్టిగా పట్టుకోవాలి అనే దాంట్లో ఇదే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 19వ వచనంలో మనం చదువుకున్నాం. ఏవి మనం గట్టిగా పట్టుకోవాలి అని మనం క్రియలు ధ్యానించాము, అలాగే ప్రేమ గురించి ధ్యానించాం. ఈ దినం ధ్యానించే అంశం ఏంటంటే విశ్వాసము గురించి. అంటే ప్రభువారు ఏమంటున్నారంటే మనకి ప్రభువారు ఇచ్చిన, లేకపోతే ప్రభువారి పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని చివరి వరకు, అంటే మన ఆఖరి శ్వాస వరకు, లేకపోతే ప్రభు వచ్చే పర్యంతం వరకు కూడా గట్టిగా పట్టుకోవాలని తెలియపరుస్తున్నారు. అసలు క్రైస్తవ జీవితానికి బేసిక్ అంటే పునాది ఏంటంటే విశ్వాసమే. ఏ విధంగా ఒక బిల్డింగ్కి పునాది ఏ విధంగా ఉంటుందో అలాగ మన విశ్వాస జీవితమే, విశ్వాసం అనేదే మనకి పునాది అన్నమాట. మనం ముందుకు వెళ్ళాలి అన్నా, మనకొచ్చే శోధనలను జయించాలన్నా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే విశ్వాసం అనేది మనకి పునాది. అందుకని క్రైస్తవులు అని అన్నారు ఎక్కువగా ఏమంటారంటే విశ్వాసులు అంటారనమాట. అదే పేరుతో పిలుస్తూ ఉంటారు, విశ్వాసుల లేకపోతే అవిశ్వాసుల అని. సో ఈ దినం ఆ విశ్వాసం గురించి మనం ధ్యానిస్తే అసలు విశ్వాసం అంటే ఏంటి అని అంటే మనకి దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత మనం ఏ పని చేయాల్సి వచ్చినా, దేనికైనా సరే మన సొంత ఆలోచన కాదు కానీ ప్రతి దాంట్లో ప్రభువారి యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకుంటూ ఆయన చెప్పిన ఆ యొక్క ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవడం అనమాట. సపోజ్ మనం ఒక దారిలో వెళ్తున్నాం, నెక్స్ట్ అడుగు ఏంటో మనకి తెలియదు. అప్పుడు ఏం చేయాలి అనేది మనకి మనం నిర్ణయించుకొని వేసేది కాదు కానీ ప్రభువారు ఏం చెప్తారో ఆ అడుగు మనం వేయవలసి ఉంటుందన్నమాట. అంటే మనకి దీనికి ఎగ్జాంపుల్ మనకి ఎవరు చెప్పుకోవచ్చు అంటే అబ్రహాం గారిని పిలిచినప్పుడు ఆయనకి దేవుడు అంటే ఎవరో తెలియదు. ఆయన కల్దీల దేశంలో ఆయన ఉన్నాడు. అప్పుడు దేవుడు ఆయనకి ప్రత్యక్షమై ఆయన్ని పిలుస్తారు. మనం ఒకసారి చూస్తే ఆదికాండము 12వ అధ్యాయము, ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే ఈ విషయాలు, ఈ మాటలు ప్రభువారు అబ్రహాము గారికి తెలియపరిచారు. ఎప్పుడు? కల్దీల దేశంలో ఉన్నప్పుడు. ప్రభువారంటే ఎవరో ఎరుగక మునుపు దేవుడు ఈయనతో అబ్రహాము గారితో మాట్లాడిన మాటలు అన్నమాట. మనకి ఎవరన్నా తెలియని వ్యక్తి వచ్చి నిన్ను పలానా చోటికి నేను తీసుకెళ్తాను, నీకు అక్కడ అంతా బాగుంటుంది అంటే మనం వింటామా? మనం నమ్మం. కానీ ఇక్కడ అబ్రహాం గారు ఏం చేశారు? నువ్వు అన్నీ వదిలేసి వచ్చేయి అంటే ఆయన ఏం చేశారు? అన్నీ వదిలేసి తన ఊరిని, తన బంధువుల్ని అన్నీ విడిచిపెట్టి తన భార్యని, తన పనివారిని, తనకున్న ఆస్తిని అంతటినీ తీసుకొని ఆయన బయటకు వచ్చాడు. ఈయనకి తెలుసా ఎక్కడికి వెళ్ళాలో ప్రభువారు చెప్పారా అంటే ప్రభువారు ముందే చెప్పలేదు, నిన్ను పలానా చోటికి తీసుకెళ్తానని. ఈ ప్రభువారు చెప్పింది ఒకటే, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంనకు వెళ్ళుము అని అన్నారు. అబ్రహాం గారు తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకోవడం మొదలుపెట్టారు. అది విశ్వాసం అంటే ఏ దేశానికి వెళ్ళాలో తెలీదు, ఎక్కడికి తీసుకెళ్తారో తెలీదు, ఏం జరుగుద్దో తెలీదు, కానీ పిలిచిన వారిని ఆయన నమ్మాడు. అది విశ్వాసం అంటే ప్రభువారు ప్రతిదీ కూడా మన జీవితంలో నెక్స్ట్ జరగబోయేది అది ఇది ఇలా చేస్తాను అదేం చెప్పరు. ఒక్క అడుగు మాత్రమే మనకు చెప్తారు.
ఎప్పుడైతే మనం ఆ ఫస్ట్ స్టెప్ వేస్తామో రెండో అడుగు మనకి రివీల్ చేస్తారు. ఆయన్ని నమ్మడమే విశ్వాసం అని ఇక్కడ అబ్రహాము గారి జీవితం నుంచి మనం నేర్చుకోవచ్చు. అలాగే రెండవది ఎవరంటే మోషే గారికి ప్రభువారు ఐగుప్తులో ఉన్న తన ప్రజలను విడిపించమని చెప్పినప్పుడు అక్కడ 10వ తెగులుగా ఏం చేస్తారు అనంటే, తొలిచూలు సంతానాన్ని నేను హతము చేస్తాను కనుక ఇశ్రాయేలీల్లో ఉన్న తొలి సంతానం హతమవ్వకుండా ఉండాలంటే ప్రభువారు వాళ్ళకి కొన్ని విధులు అక్కడ ఇస్తారు. ఒక పని చేయమని చెప్తారు. ఏంటి అంటే పస్కాను ఆచరించమని చెప్తారు. పస్కా అంటే ఏడాది గొర్రె పిల్లను తీసుకొని, నిష్కళంకమైన గొర్రె పిల్లను లేకపోతే మేక పిల్లను తీసుకొని దాన్ని ఏం చేయాలి, అగ్నితో కాల్చి తినాలంట. చేదు కూరలతో దాన్ని తినాలి. దాన్ని రక్తాన్ని ఏం చేయాలి, ఇంటి కంబుల మీద దాన్ని పూయాలంట. సో ఎప్పుడైతే అలా చేస్తారో ఇశ్రాయేల్లో ఉన్న తొలి సంతానం హతమవ్వకుండా ఉంటుంది అన్నారు. కానీ అక్కడ మోషే గారు అనుమానించారా? రక్తం రాసినంత మాత్రాన సంహారకుడు రాకుండా ఉంటాడా? గొర్రె పిల్లని తిన్నంత మాత్రాన సంహారకుడు రాకుండా ఉంటాడంటే ఆయన చెప్పారు, ఈయన నమ్మి చేశారనమాట. అది విశ్వాసం అని అంటే. సో అలాగే మనకి ఒకే ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే రాహాబు గురించి తెలుసు. రాహాబు ఎక్కడుంటుంది? ఎరికోలో ఉంటుంది. ఎరికో అంటే లోకానికి సాదృశ్యంగా ఉండే అటువంటి శాపగ్రస్తమైన పట్టణంలో తాను ఉంది. కానీ తనకి ఎవరి పట్ల విశ్వాసం ఉంది? ఇశ్రాయేలీల దేవుని పట్ల ఆమెకు విశ్వాసం ఉంది. అందుకని ఆమె ఏం చేసింది, ఆ యొక్క వేగుల వారిని తను చేర్చుకుందనమాట. అంటే తన జీవితంలో గొప్ప అద్భుతాలు తను చూడలేదు, కానీ వాళ్ళ శత్రువులైన ఇశ్రాయేలీల పట్ల దేవుడు ఏ విధంగా కార్యాలు చేశాడో ఆమె విందంతే. విన్నది, నమ్మింది. అది విశ్వాసం అంటే. సో ఆ విశ్వాసం ద్వారా ఆమె రక్షించబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే మన జీవితంలో ప్రభువారు డైరెక్టర్గా ఉండాలి, మనం ఆయన చెప్పినట్టుగా చేసే యాక్టర్స్గా ఉండాలి. ఇక్కడ యాక్టర్స్ అంటే నటించేవారని కాదు. మనకి నటన అలవాటు అయిపోయి అవి గుర్తొస్తుంది, కానీ ప్రభువారు చెప్పినట్టుగా మనం చేయాలి అనేది దాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలన్నమాట. సో ఇక్కడ మొట్టమొదటిగా మనం విశ్వాసం గురించి ధ్యానిస్తే గనక మనం దేని చేత రక్షించబడ్డాము అని అంటే మనకి స్పష్టంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము పేజ్ నెంబర్ 174, క్రొత్త నిబంధనలో 174. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. మనం రక్షించబడ్డాము అని అంటే దానికి ఏముంటి కారణం? ఫస్ట్ విశ్వాసం అన్నమాట. యేసుక్రీస్తు వారి యందలి విశ్వాసము బట్టే మనం రక్షించబడ్డాము. సో ఇది మన జీవితంలో బేసిక్ స్టెప్ అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మనకందరికీ ఇది తెలుసు, కానీ పరిస్థితులను బట్టి మనలో ఉన్న విశ్వాసం ఏమవుతూ ఉంటుందంటే తగ్గిపోతూ ఉంటుంది. కానీ మనం దేని చేత రక్షించబడ్డం? విశ్వాసము చేత, ఆయన కృప చేత. అంటే టీం వర్క్ అన్నమాట. ప్రభువారు ఆల్రెడీ మన కొరకు బలి అయ్యారు, ఆయన కృపనిచ్చారు. దాన్ని ఏం చేయాలి? స్వీకరించవలసిన బాధ్యత మనదే, దాన్ని నమ్మాల్సిన బాధ్యత మనదే, విశ్వాసం ఉంచవలసిన ఆ పార్ట్ మందనమాట. అన్ని ప్రభువారు చేయరు. ప్రభువారు చేసిన దాన్ని మనం విశ్వసించినప్పుడే మనం రక్షింపబడగలం. దేన్ని విశ్వసించాలి? ఆయనే లోకరక్షకుడని, ఆయనే మన పాపముల నిమిత్తం బలియాగం అయ్యారు అని మనం విశ్వసించినప్పుడు మనం ఏమవుతామంట? రక్షించబడతాము అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. సో ఇది మనకి తెలుసు. రెండవదిగా మనం చూస్తే విశ్వాసం దేని నుంచి వస్తుందంట? మనకి దేవుని వాక్యం దేని గురించి చెప్తుంది? మనం రోజు చేసుకునే పనుల్లో బలహీనపడినప్పుడు బలం రావాలంటే మనం ఏం చేస్తాం? తింటాం. ఇంకా తిండి ద్వారా రానప్పుడు ఏం చేస్తాం? మనం మల్టీవైటమిన్ క్యాప్సిల్స్ వేసుకుంటాం. అలాగో మనకున్న బలాన్ని మనం పెంచుకుంటాం. కానీ విశ్వాసాన్ని పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని వినాలి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 'ఇవి మనకి కొత్త లేఖన భాగములు ఏది కాదు, ప్రతిదీ మనం చదువుకున్నదే, మనకి తెలిసిందే. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము
క్రొత్త నిబంధనలో 10వ అధ్యాయము పేజ్ నెంబర్ 141. రోమా 10:17. సో ఇక్కడ దేన్ని బట్టి మనకు విశ్వాసం కలుగుద్దంట? వినటం ద్వారా విశ్వాసం కలుగుతుంది అని వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. సో ఏది వింటే విశ్వాసం వస్తుందని కూడా ఇక్కడ తెలియపరచబడుతుంది. ఏం వినాలంట? క్రీస్తును గూర్చిన మాట, అంటే దేవుని గూర్చిన మాట విన్నప్పుడు మాత్రమే మనకి ఏమవుద్ది? విశ్వాసం కలుగుతుంది అని ఇక్కడ వాక్యం మనకి తెలియపరుస్తుంది. కానీ ప్రతిరోజు అంటే మనకి విశ్వాసం ఎప్పుడు కావాలి? దానికి ఫలానా సీజన్ అని ఉంటుందా? ఈ పరిస్థితిలో ఈ కాలంలో నాకు విశ్వాసం ఉంటే చాలు అనుకుంటే సరిపోద్దా? ప్రతిరోజు ఉండాలి ఆ విశ్వాసం అనేది. ప్రతిరోజు కూడా మనకు ఉండాలి. ఎప్పటి వరకు అంటే దేవుడు మనల్ని పిలిచేంత వరకైనా, లేకపోతే ఆయన వచ్చేంత వరకైనా మనం విశ్వాసములో ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నారు. ఇక్కడ మనం చెప్పుకున్నాం, వినుట వలన విశ్వాసం కలుగునని. ఏం వినాలో కూడా ఇక్కడ మనకి వ్రాయబడింది. సో దేవుని వాక్యం ఇంకొక హెచ్చరిక మనకి ఏం వేస్తుందంటే, ప్రతిరోజు కూడా మనం ఏం వింటాం? విశ్వాసం కలిగించే మాటలు వింటామా, లేకపోతే విశ్వాసాన్ని తగ్గించే మాటలు మనం వింటున్నామా అనేది మనం జాగ్రత్తగా ఉండాలని ప్రభువారు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నారు. ఏంటి అంటే మార్కు సువార్త 4వ అధ్యాయం మనం చూస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయము మార్కు సువార్త 4వ అధ్యాయము పేజ్ నెంబర్ 34, క్రొత్త నిబంధనలో 34వ పేజీ. మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. చాలండి ఫస్ట్ లైన్. ఏమంటున్నారు ప్రభువారు? మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూచుకోండి అంటున్నారు. కానీ మనకి జాగ్రత్త లేని విషయాల్లో ఇదొకటి. ఏది పడితే అది వింటాం, కానీ ఏం వింటున్నామో మనం జాగ్రత్తగా వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. తినే విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం, తాగే విషయంలో మనం జాగ్రత్తగా ఉంటాం, మన ఇంట్లో ఏదన్నా వస్తువులు కొనుక్కునే విషయంలో జాగ్రత్తగా ఉంటాం. కానీ ప్రతిరోజు మన చెవులు గుండా ఏం వెళ్తుందో దాని విషయంలో మనకి జాగ్రత్త ఉండదన్నమాట. అంటే ప్రతి మాట ఎలాంటిదంటే మనం వినేది ఒక విత్తనం లాంటిది. ఎప్పుడైతే మనం విశ్వాసం కలిగించే క్రీస్తును గూర్చిన విత్తనాలు అవి మనలో పట్టడానికి మనం అవకాశం ఇస్తామో మనలో ఏం మొలుస్తాయంటే దేవుని పట్ల ప్రేమ, పరిశుద్ధత, నీతి, యథార్థత ఉంటుంది. విశ్వాసము నుంచి తొలగించే మాటలు అంటే జనరల్గా మనం ఎక్కువ ఏమంటామంటే చాడీలు వింటూ ఉంటాం, ఇతరుల గురించి చాడీలు. ఇలాంటి విన్నప్పుడు ఏమవుద్దంటే విశ్వాసం తగ్గిపోతూ ఉంటుంది. ఇది స్వయాన ఎవరు చెప్పిన మాట అంటే యేసుక్రీస్తు వారు చెప్పిన మాట. శిష్యులకు చెప్పారు, బయట దేవుణ్ణి ఎరగని ప్రజలకు కాదు, శిష్యులకు ఆయన ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే 24వ వచనంలో, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. ఏం వింటున్నారు? ప్రతిదీ మనం వినేటప్పుడు ఇది నా ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనదేనా, నాలో విశ్వాసాన్ని పెంపొందించేదా, నన్ను దేవునికి దగ్గర చేసేదా, దేవునిలో నన్ను బలపరిచేదా, ఇది నాకు ఉపయోగపడేదా, పడందా, పనికి మాలిందా అనేది మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలన్నమాట. అంతేగాని ఎవడు చెప్తే ఏది చెప్తే అది మనం వినకూడదంట. ఏం వినాలి? ఏ విషయాలు వినాలో వాటిని వినాలి. సో విశ్వాసాన్ని పెంపొందించే మాటలు మనం వినాలి అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. ఇంకొకటి ఏంటి అంటే లూకా సువార్త 8వ అధ్యాయం మనం చూస్తే, లూకా సువార్త 8వ అధ్యాయము పేజ్ నెంబర్ 58, క్రొత్త నిబంధనలో 58వ పేజీ. లూకా 8:18 చివరి లైన్ మనం చూస్తే, గనుక మీరెలాగూ వినుచున్నారో చూచుకొనడని చెప్పాను. ఇది కూడా ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు చెప్పారు. మొట్టమొదటిగా ఏమన్నారు? మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. అలాగే రెండోదిగా వినేది ఎలాగ వింటున్నారు, మీరు ఎలాగ వినుచున్నారో చూచుకోండి. సో మనకి దేవుని వాక్యం వినిపిస్తుంది.
ఏ మనసుతో మనం వింటున్నాం? స్వీకరించాలనే మంచి మనసుతో వింటున్నామా, లేకపోతే స్వీకరించక్కర్లేదు, ఇది నాకు కాదు, ఇది నేను వినక్కర్లేదు అనుకునే మనసుతో మనం వింటున్నామా? సో ఈ రెండు కూడా, అంటే ఏదన్నా ఒక విషయం మనకి వినబడుతున్నప్పుడు ప్రతిదానికి, అంటే దేవుని వాక్యానికి కూడా మనం ఏం చేయాలి? పరీక్షించాలంట. బెరయాలో ఉన్న క్రైస్తవులు ఏం చేశారు? వచ్చి వాక్యం చెప్పేస్తే వాళ్ళు గుడ్డిగా నమ్మలేదు. వాళ్ళు ఏం చేశారంట? లేఖనాలను పరిశోధించారంట. వీళ్ళు చెప్పేది వాక్యానుసారమైన, అలాగ వాక్యంలో ఉందా లేదా అనేది వాళ్ళు పరిశీలించారు. మనకు కూడా ఈ ప్రజెంట్ డేస్లో వాక్యం అనేది చాలా విరివిగా వినబడుతుంది. టీవీ ఆన్ చేసినా, సెల్ ఫోన్ ఆన్ చేసినా వాక్యం అనేది మనకి చాలా విరివిగా వినబడుతుంది. ఎక్కడ మనకి కొరత, కొదువు అనేది లేదనమాట. వినాలనుకుంటే మనకి చాలా రిసోర్సెస్ ప్రభువారు మనకి ఇచ్చారు. సో ఏది వింటున్నాము అనేది, అబద్ధ బోధలు కూడా అదే విధంగా ఎక్కువైపోయినాయి అనమాట. మనకి ఎలాంటివి నచ్చుతాయి అంటే, ఎలాంటి బోధలు? తీయని మాటలు అనమాట. అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, లేకపోతే మీరు అనుకున్నది మీకు వచ్చేస్తుంది, మీరు అనుకున్నది జరిగిపోద్ది అంటే మనకి నచ్చదు. అవి మన చెవులకి ఇంపుగా ఉంటాయి. కానీ అది కాదంట. మన ఆత్మకు ఏది క్షేమాభివృద్ధి కలిగిస్తుందో వాటిని మనం వినాలి అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎవరికి కూడా కరెక్షన్ అంటే, సరి చేసుకోవడం అంటే ఎవరికి ఇష్టం అవ్వదు. కానీ మన ఆత్మీయంగా మనం క్షేమంగా ఉండాలి అంటే, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే ప్రతినిత్యము కూడా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. సరి చేసుకున్నప్పుడు మాత్రమే మనం దేవునికి ఇష్టంగా జీవించగలం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసాం, మీరు ఏమి వినుచున్నారో ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలంట. సో ఇక్కడ రెండోదిగా ఏమంటున్నారు? ఎలాగూ వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోమంటున్నారు అనమాట. సో మనం వినేది దేవుని యొక్క సత్యమైన ఇది, లేకపోతే అసత్యమా అనేది మనకి ఆ గ్రహింపు ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో విశ్వాసం ఏ విధంగా వస్తుందని చెప్పుకున్నాం? వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అనేది మనం చెప్పుకున్నాం. మనం జనరల్గా తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పేషెంట్కి ఎప్పుడు బలం కలుగుద్దంటే, తనలో ఎంత రోగం ఎంత ముదిరిపోయినా డాక్టర్ గారు పర్వాలేదు తగ్గిపోద్ది అని అంటే, అతని స్థితి ఎంతగా దిగజారిపోయినా, లోపల ఆ యొక్క బలహీనత ఎంత క్రానిక్ అయిపోయినా డాక్టర్ గారి నోటి నుంచి నీకు పర్వాలేదు అన్న మాట వినబడితే చాలు, పేషెంట్కి ఏమవుద్ది? చాలా బలం కలుగుద్ది అనమాట. లేదు నీకు రోగం ముదిరిపోయింది ఇంకా కష్టం అని అంటే, కొంచెం బలంగా ఉన్నవాడైనా సరే వాడు చాలా కృంగిపోతాడు, లేకపోతే మరణం అవుతారు. సో మనం వినే వాటి విషయంలో మన ఆత్మీయతకు అది ఏ విధంగా దోహదపడుతుంది, దేవునికి దగ్గర చేస్తుందా దూరం చేస్తుందా అనేది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఏ విషయాలు వినాలంటే దేవుని గూర్చిన సంభాషణ మాత్రమే మనం వినాలన్నమాట. మన కుటుంబంలో అయినా చుట్టుపక్కలైన దేవుని ఎరగని వారి దగ్గర కూడా మనకి దేవుడు ఇచ్చిన గొప్ప కార్యాలు చేస్తూ దేవుని గురించిన మనం సంభాషణ కలిగి ఉండవచ్చు. కానీ మనం ఏం చేస్తామంటే, ఇద్దరు కలిస్తే మన మాటల్లో దేవుని గురించి తప్ప మిగిలినవి అన్నీ వస్తూ ఉంటాయి. సో మన విశ్వాసాన్ని వృద్ధి పొందించే మాటలు మనం వినాలి అని ప్రభువు వారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. మొట్టమొదటిగా చూసుకున్నాం మనం విశ్వాసము ద్వారా కృపచేత మనం రక్షింపబడ్డాము అని. రెండవదిగా ఆ విశ్వాసం ఏ విధంగా వస్తుంది? దేవుని గూర్చిన మాట వినటం వల్ల మనకి విశ్వాసం వస్తుంది అని. సో మనం చెప్పుకుంటూ ఉన్నాం, అనేకమైన వాక్యాలు మనకి వినబడుతూ ఉన్నాయి. ఏది వినాలి ఏది వినకూడదు, మన విశ్వాసం దేన్ని ఆధారం చేసుకొని ఉండాలి అనేది దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుందంటే, మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక ఇల్లు బలంగా ఉండాలి అంటే దానికి పునాది బలంగా ఉండాలి. అలాగే దేవునితో మన యొక్క ప్రయాణం బలంగా ఉండాలి అంటే మన విశ్వాసం కూడా బలంగా ఉన్నప్పుడే ఏ పరిస్థితుల్లో అయినా మనం దేవుణ్ణి వెంబడించగలం అన్నమాట. సో మన విశ్వాసాన్ని మనం కట్టుకునే విషయంలో దేనితో అంటే ఏ శక్తి దానికి అవసరము అంటే మనం చూస్తే కనుక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పేజ్ నెంబర్ 147. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము క్రొత్త నిబంధనలో 147వ పేజీ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము
5వ వచనం మనం చూస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలనని. ఇక్కడ ఏమంటున్నారు? మన శక్తికి ఆధారము, మన విశ్వాసానికి ఆధారం ఏమై ఉండాలంట? దేవుని శక్తి ఆధారంగా ఉండాలంట. సపోజ్ ఇల్లు కడుతున్నాం అనుకోండి, మనం పునాదిలో ఓన్లీ ఇసుకే వేస్తామా? ఇసుకే వెయ్యం. ఏం చేస్తాం? అందులో ఐరన్ వేస్తాం, అలాగే కాంక్రీట్ వేస్తాం. అప్పుడు ఏమవుద్ది? ఇల్లు బలంగా ఉంటుందన్నమాట. అలాగే మన జీవితము కూడా, మన క్రైస్తవ జీవితము కూడా ఎప్పుడు బలంగా ఉంటుందంటే, మన విశ్వాసానికి ఎప్పుడైతే దేవుని శక్తి ఆధారంగా పునాదిగా ఉంటుందో అప్పుడే మనం బలంగా ముందుకు కొనసాగలం అన్నమాట. అంటే మనుషులు చెప్పే వాటిని బట్టి కాదు కానీ, మనుషుల యొక్క పరిస్థితులను బట్టి కాదు కానీ, దేవుని యొక్క శక్తిని బట్టి మన విశ్వాసం ఆధారపడి ఉండాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. దీనికి మనం ఉదాహరణగా ఎవరిని చూడొచ్చు అంటే, మనకందరికీ తెలుసు, బబులోను దేశంలోని కొనుపోబడిన యూదుల్లో శ్రేష్ఠులైన యవనస్తుల గురించి మనకి దేవుని గ్రంథం తెలియపరచబడుతుంది. ఎవరు వాళ్ళు? దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా. అంటే మనం కామన్గా షడ్రక్, మిషాయేలు, అజర్యా అంటాం. మనకి ఆ ముగ్గురు స్నేహితులు, అంటే దానియేలు గారిని పక్కన పెడితే ఆ ముగ్గురు స్నేహితుల్ని రాజుగారు ఏమంటారు? తన యొక్క రూపంలో తయారు చేసిన ఆ బంగారు ప్రతిమకు నమస్కరించమంటారు. కానీ నమస్కరించని వారు ఈ ముగ్గురు స్నేహితులు ఉన్నారు. సో వాళ్ళు ఏం చెప్తారు? రాజు వీళ్ళకి, మీకు మరి ఒక అవకాశం ఇస్తున్నాను, మీరు నా ప్రతిమకు నమస్కరించండి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు? రాజుగారికి ఏ విధంగా సమాధానం ఇచ్చారు అదొకసారి మనం చూస్తే, దానియేలు గ్రంథము, పాత నిబంధనలో దానియేలు గ్రంథము 3వ అధ్యాయము, దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 'నెబుకద్నెజరుకి అలాగే షడ్రక్, మేషక్, అబేద్నెగోలకి జరిగే సంభాషణ ఇక్కడ మనం చూస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయంలో రాజుకి ఈ ముగ్గురు స్నేహితులు ఇచ్చిన జవాబు మనం చూస్తే 16వ వచనం, షడ్రకును, మేషాకును, అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. 17వ వచనం చూస్తే, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఇక్కడ రాజుగారు వీళ్ళకు ఒక అవకాశం ఇస్తున్నాడు. సో రాజుగారు చెప్పినట్టు చేయకపోతే అక్కడ వీళ్ళకి వచ్చే శిక్ష ఏంటి? అగ్నిగుండంలో పడేస్తారంట. సో వాళ్ళకి విశ్వాసం ఉంది, జీవము గల దేవుని నమ్ముకున్న వ్యక్తులే, కానీ వీళ్ళ విశ్వాసం మనుషుల శక్తిని బట్టి ఆధారపడి ఉంటే, అంటే మనుషుల శక్తి అంటే మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, రాజుగారిని మనం బతిమలాడుకుంటే ఆయనే తప్పించగలడు, ఎవరైనా అదే అనుకుంటాం. ఇక్కడ మనం 15వ వచనంలో చివరి లైన్ చూస్తే, నెబుకద్నెజర్ అనే మాట ఏంటంటే 3వ అధ్యాయము 15వ వచనం చివరి లైన్లో, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడనున్నాడు అని. వీళ్ళకు ఒకవేళ మనుషుల శక్తిని బట్టి కనుక వీళ్ళ విశ్వాసం అంటే, నిజమే రాజుగారు తప్ప ఎవరూ తప్పించలేరు ఈ అగ్నిగుండం అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళ విశ్వాసము దేవుని శక్తి మీద ఆధారపడి ఉంది కాబట్టి వీడే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ రక్షించకపోయినా నువ్వు చెప్పిన పని అయితే మేము చేయమన్నారు. అది దేవుని శక్తిని బట్టి విశ్వాసం మనకి కలిగి ఉండాలి అని అంటే, పరిస్థితులు అక్కడ మనకు అనుకూలంగా లేవు, కానీ ఎప్పుడైతే మనం దేవుని శక్తిని మీద ఆధారపడతామో దేవుడు చేయగలడనే నమ్మిక మనకు వస్తుంది. మనకందరికీ తెలుసు, ఇశ్రాయేలీలను ఫరో ఐగుప్తీయులు తరుముచున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర, ఎర్ర సముద్రం ఉంది ముందు, వెనకాల సైన్యం ఉంది. కానీ ఇక్కడ మోషే గారికి దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వు నీ చెయ్యి చాపు అన్నారు.
దేని మీద? ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళి నీ చెయ్యి చాపన్నారు. అంటే చెయ్యి చాపితే సముద్రం ఏమన్నా మాకు రోడ్ని ఇస్తుందా ఏంటి అని అనుకోలేదు. దేవుని శక్తి మీద ఆయనకి విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ఏం చేశారు? మారు మాట్లాడకుండా ఏమవుద్ది ప్రభా, తర్వాత ఏం జరుగుద్ది, మేము సేఫేనా, ఇలాంటి ఏం అడగలేదు. ప్రభువారు చెప్పారు, ఆయన చేశారు. సో మన జీవితం కూడా దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలి. మన విశ్వాసం అనేది ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియపరచబడుతుంది. మనకి ఇంకొక దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే నెహెమ్యా భక్తుని గురించి మనకి తెలుసు. నెహెమ్యా భక్తుడు ఏం చేస్తారు? యెరూషలేములో ఉన్న గోడలు పాడైపోయినాయి అని ఆయన తెలిసినప్పుడు ఆయన ఏం చేస్తారంటే వాటిని బాగు చేసి నేను వాటిని నా వంతు నేను కట్టాలి అని ఆయన పూనుకుంటారనమాట. ఆయనకి సాఫీగా జరిగిందంటారా? ఆ పని సాఫీగా జరగలేదు. రాజుగారు పర్మిషన్ ఇచ్చినంత మాత్రాన ఆయన కట్టేయగలిగారా? కట్టగలిగారా? రాజుగారు పర్మిషన్ ఇచ్చారు నెహెమ్యా గారికి, నువ్వు వెళ్ళు, నువ్వు అనుకున్న పని చెయ్యని. కానీ ఆయనకు సాఫీగా జరిగిందా? జరగలేదు. ఆయన ఎన్నో అడ్డులు ఆటంకాలు ఆయన ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఒకసారి నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం మనం చూస్తే, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము పేజ్ నెంబర్ 403. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము ఈ నెహెమ్యా గారు కట్టుచున్నప్పుడు ఇక్కడ మనకి 2 క్యారెక్టర్స్ ప్రధానంగా కనిపిస్తాయి అన్నమాట. ఎవరంటే మొదటి వచనంలో ఉంది సన్బల్లటు టోబియా అని. వీళ్ళు ఏం చేస్తారంట? ఎగతాళి చేస్తారంట. ఎగతాళి చేసి ఈయన ఏం చేస్తున్నారు? అక్కడున్న ఏదైతే కాల్చబడిన యెరూషలేంను అక్కడ రిపేర్ చేసి బాగు చేసి వాళ్ళు గోడ కడుతూ ఉంటారనమాట. కట్టినప్పుడు వీళ్ళిద్దరి పని ఏంటంటే, వీళ్ళకి ఇష్టం లేకపోతే వీళ్ళు నోరు మూసుకొని కూర్చోరు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ పనిని ఆటంకపరచాలని పెట్టుకుంటారు. సో మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి సన్బల్లటు టోబియాలు ఎదురవుతూ ఉంటారు. వీళ్ళ పని ఏంటంటే వీళ్ళు వచ్చి అక్కడ గోడనేమి పడగొట్టేయలేదు, ఏమీ చేయలేదు, మాటలతోనే చేస్తారను. మన జీవితంలో కూడా మాటలతోనే మనలను విశ్వాసం నుంచి తొలగించే వారిని, మన పనిని ఆటంకపరిచే సన్బల్లటు టోబియాని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏం చేస్తారు? సన్బల్లటు టోబియాకి చాలా ఒళ్ళు మండిందంట. వీళ్ళకి కోపం రావడానికి ఇక్కడ కారణమేం లేదు, మళ్ళా వీళ్ళు కట్టేసుకుంటున్నారు అనే బాధ తప్ప వీళ్ళు ఏం చేస్తారు? ఇక్కడ అన్న మాట ఏంటంటే 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తే, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం, మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానికి పైగా ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోనెను. ఏమంటున్నాడు వీడు? వీళ్ళు గోడ కడుతున్నారు కానీ ఒక నక్క ఎగిరిందంటే వీళ్ళ గోడ పడిపోద్ది, వీళ్ళ పని అంత బలహీనమైనదని ఎగతాళి చేస్తున్నాడు అనమాట. మన జీవితంలో కూడా అంతే. ఓహో, దేవుడు వీళ్ళ ప్రార్థన అంగీకరిస్తాడా? వీళ్ళ సేవను అంగీకరిస్తాడా? వీళ్ళు అంతగా ఆశీర్వదించబడతారా? వీళ్ళ బతుకులేంటో మాకు తెలియదా అనే టైప్ అన్నమాట. వీళ్ళు ఏమన్నారు? నెహెమ్యా గారిని, ప్రజలను అక్కడ ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళని నిరాశపరుస్తున్నారు అన్నమాట. అంటే విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు సాఫీగా ఏది జరగదు. ఇలాంటి సన్బల్లటు టోబియా ఎదురవుతూ ఉంటారు నెహెమ్యా గారికి. మరి ఆయన ఏం చేశాడు? ఇక్కడ వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, నిరాశపరుస్తున్నారు. అలాగే ఇక్కడ ఏం చేశారంటే భయపెట్టడం, బెదిరించడం అన్నమాట. ఇది ఖచ్చితంగా విశ్వాస జీవితంలో జరుగుద్ది. ఎవరి నుంచి అంటే తోటి విశ్వాసుల నుంచే, వేరే వాళ్ళు కాదనమాట. వారికి తెలిసిన వారి నుంచే ఈ బెదిరింపులు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే నెహెమ్యా గారికి ఈ బెదిరింపులు, ఈ ఎగతాళి, ఈ నిరాశ ఎదురైందో ఈయన ఏం చేశారు? ఇక్కడ మనం 8వ వచనంలో కూడా వాళ్ళ చేసే దాని గురించి వ్రాయబడింది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనంలో వాళ్ళు ఏం చేశారు? మిగుల కోపబడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా, వీళ్ళ మానాన వీళ్ళు కట్టుకుంటూ పోతున్నారు, వీళ్ళు డబ్బు ఇవ్వలేదు, వీళ్ళ సరుకులు సమకూర్చలేదు, కానీ వీళ్ళకి బాధ వచ్చేసింది అనమాట.
వీళ్ళు కట్టేసుకుంటున్నారు యెరూషలేమునని వీళ్ళకు ఒళ్ళు మండిపోయిందంట. సో వీళ్ళ పనిని ఆటంకపరచాలని వీళ్ళు ఏం చేశారు, కట్టి అంటే దేవుని పని గురించి ఐక్యం అవ్వరు, దేవుని చిత్తం నెరవేర్చబడాలని ఐక్యం అవ్వరు, కానీ దేవుని పనిని ఆటంకపరచడానికి ఎంత ఇక్కడ కట్టుకున్నారంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఏం చేశారంట, వాళ్ళని కట్టి వాళ్ళని కలతపరచాలని చూశారంట. నెహెమ్యా గారు చేసే పనిని ఆపాలని. అక్కడ నెహెమ్యా గారు పని ఆపారా లేదా అనేది మనకి ఇదే అధ్యాయం, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూస్తే 17వ వచనం, నెహెమ్యా గ్రంథము 4:17, పేజ్ నెంబర్ 403. ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే, గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధం పట్టుకొని ఉండిరి. అలాగే 18వ వచనం చూస్తే, మరియు కట్టువారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకొని గోడ కట్టుచూ వచ్చెను, బాగా ఊదువాడు నా యొద్దనే నిలిచాను. ఇక్కడ ఏం చేశారు, పని చేస్తున్నారు. అలాగే పని చేసేటప్పుడు వాళ్ళకి ఏం పట్టుకున్నారంట, ఆయుధాలు పట్టుకున్నారంట. విశ్వాస జీవితంలో కూడా ఇవన్నీ మనకి సైమల్టేనియస్గా జరిగిపోతూ ఉండాలి. పని ఒక్కటే చేస్తాను, యుద్ధం ఒకటే చేస్తాను, ఇది కుదరదు అనమాట. పని చేస్తూ యుద్ధము చేస్తూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి. అందుకని పౌలు భక్తుడు ఏమన్నారు, మీరు పోరాడునది శరీరులతో కాదు అన్నారు. అక్కడ మనకి ఏం చూపిస్తారు, ఆ యొక్క అంధకార సంబంధమైన శక్తులతో పోరాడాలి అంటే సర్వాంగ కవచం, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మనకు ఉండాలి. మనకి దేవుని పట్ల విశ్వాసం చివరి వరకు ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి, పని చేస్తూ దేవుని పని చేస్తూ దేవుని కొరకు జీవిస్తూ ఒక చేత్తో మనం ఆయుధాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలన్నమాట. ఇక్కడ నెహెమ్యా గారు వాళ్ళు చేసింది అదే, పని చేస్తూ ఆయుధాన్ని పట్టుకొని వాళ్ళు పని చేశారు. అంటే యుద్ధం వచ్చినా వాళ్ళు ఎవరు రెడీగా ఉన్నారనమాట. మన జీవితంలో కూడా అంతే, విశ్వాసం నుంచి తొలగించే వారిని, అటువంటి మాటలను జయించాలి అంటే మనకి ఆయుధం అనేది ఉండాలి అని మనకి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఇక్కడ మనం యెరూషలేంలో వీళ్ళు చేసిన పని, నెహెమ్యా గారు చేసిన పని ఏంటి అంటే, ఇది మన ఆత్మీయ జీవితానికి ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, నెహెమ్యా గారి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది, మన ఆత్మీయ జీవితంలో కూడా ఉండవలసింది కన్స్ట్రక్షన్ అనేది ఉండాలి. అంటే కట్టే పని ఉండాలి, అలాగే డిస్ట్రక్షన్ కూడా ఉండాలి. అంటే నాశనం చేయడం, పడగొట్టడం కూడా ఉండాలి. మూడవదిగా రిపేరింగ్ అనమాట, పాడైన వాటిని బాగు చేయడం కూడా ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, కాలిపోయిన పాడైపోయిన వాటిని బాగు చేశారంట. మనం చూసాం నెహెమ్యా గ్రంథము ఇదే 4వ అధ్యాయంలో ఇక్కడ పాడైపోయిన వాటిని బాగు చేస్తూ బేటల్ని వీళ్ళు కప్పారు. అంటే మన జీవితంలో ఏదైతే పాడైపోయిన స్థితిలో ఉందో, మన విశ్వాసం వృద్ధి పొందకుండా ఏది పాడు చేస్తుందో దాన్ని మనం ఏం చేయాలి, డిస్ట్రాయ్ చేయాలంట. అంటే దాన్ని నాశనం చేయాలి. అలాగే ఏది విశ్వాసాన్ని కట్టేదిగా ఉందో దాన్ని మనం ఏం చేసుకోవాలి, దానితో మన విశ్వాస జీవితంను కట్టుకుంటూ ఉండాలి. ఏది పాడైపోయిందో దాన్ని బాగు చేసుకోవాలి. ఇక్కడ ఈ నెహెమ్యా గారు చేసింది 3 పనులు చేశారు. అలాగే ఈ 3 పనులు చేస్తూ వాళ్ళు ఏం చేశారు, యుద్ధ సన్నద్ధులుగా ఉన్నారు. సో మనము కూడా దేవునిలో వెనక్కి తిరగకుండా ఈ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అంటే మనకేముండాలంటే ఆయుధం ఉండాలి. అలాగే వీళ్ళకి నిరాశ ఎదురయ్యింది. సో ఈ నిరాశను ఏ విధంగా వీళ్ళు జయించగలిగారు అని అంటే, మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, నెహెమ్యా గారికి ప్రజలకి నిరాశ అనేది, ఆటంకాలు అనేవి చాలా ఎదురయ్యాయి. కానీ వీళ్ళు ఏ విధంగా వీటిని జయించారు అని మనం చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పేజ్ నెంబర్ 176, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. సో నెహెమ్యా గారిని ఏమన్నారు, నక్కే ఎగిరితే గోడ పడిపోద్ది అన్నారు. ఆయన నెహెమ్యా గారు ఆ మాటను ఆయన దగ్గరికి రానివ్వలేదు. వాళ్ళు మాట వదిలినప్పుడు ఆయన ఏం చేశారు, విశ్వాసం అనే డాలుతో దాన్ని అడ్డుకున్నారు.
అందుకని ఈయన నిరాశ పడలేదు. అలాగే ఇక్కడ అనేక ఆటంకాలు వారికి కలుగచేశారు. అలాగే ఒకానొక సమయంలో నెహెమ్యా గారిని కూడా చంపాలని ప్రయత్నిస్తారు. కానీ ఎలాగూ వీటన్నిటినీ జయించారంటే విశ్వాసం అనే డాలుతో జయించారు. సో మన జీవితంలో కూడా మనకొచ్చే హేళనలు, లేకపోతే మనకొచ్చే నిరాశను కానీ, మనకొచ్చే ఆటంకాలు కానీ, కలతలు కానీ మనం దేని ద్వారా జయించగలమంటే విశ్వాసం అనే డాలుతో మనం జయించగలం. ఎప్పుడైతే నెహెమ్యా గారు విశ్వాసం అనే డాలు పట్టుకున్నారో ఆయన నిరాశ పడలేదు. ఆయన బలం పొందుకొని మిగిలిన ప్రజలను కూడా ఆయన బలపరిచారనమాట. సో ఎప్పుడైతే మనం విశ్వాసం అనే డాలు కలిగి ఉంటామో మనము కూడా అపవాది కల్పించే ప్రతి ఊరి నుంచి కూడా మనం తప్పించుకోగలం, లేకపోతే జయించగలము అనేది మనం చెప్పుకున్నాం. దేవునిలో మనం కొనసాగుతున్నామంటే కట్టవలసినవి కొన్ని ఉంటాయి, కోల్చవలసినవి కొన్ని ఉంటాయి, బాగు చేయవలసినవి కొన్ని ఉంటాయి. ఏవి మనం కోల్చాలి అనేది మనం ఇదే అంటే మన విశ్వాస జీవితం బలంగా ఉండాలి అంటే వేటిని మనం కోల్చాలి అనేది మనం చూస్తే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము పేజ్ నెంబర్ 164. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అని అన్నారు. అంటే మనం విశ్వాసంతో కట్టుకుంటూ వెళ్ళేటప్పుడు కొన్ని ఆటంకాలు వస్తాయి. ఆటంకాలను ఏం చేయాలి? ఆటంకాలు ముందు పెట్టుకొని తల పట్టుకొని కూర్చోమంటలేదు. ఇక్కడ ఏమంటున్నారు? ఆటంకాన్ని పడద్రోయాలంట. అంటే దేవుని రాజ్యంలో మనం ముందుకు కొనసాగాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి అని అంటే ప్రతి ఆటంకాన్ని అడ్డగించే ప్రతి ఆటంకాన్ని మనం ఏం చేయాలంట? పడగొట్టాలంట. అది ఒక స్నేహమే అనుకోండి. దేవునితో మనం కొనసాగకుండా మనల్ని ఆటంకపరిచే ఒక వ్యక్తి స్నేహమే మనకు కారణమవుతుందంటే ఏం చేయాలి? ఆ స్నేహాన్ని మనం విడిచిపెట్టాలన్నమాట. కానీ దేవుని కంటే మనం వాటిని ఎక్కువగా ఎంచుకుంటాం. మన జీవితం మన విశ్వాసాన్ని కట్టుకుంటూ వచ్చే ఆటంకాలను మనం ఏం చేయాలంట? పడగొట్టాలని. ఇక్కడ నెహెమ్యా గారు చేసింది అదే. మనం చదువుకున్నాం ఇక్కడ అన్ని పని ఆటంకపరచాలని వారందరూ కట్టుకట్టి మమ్మను కలతపరచగా ఈయన ఏం చేశారు? ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ముందుకెళ్ళారు. సో మనకు కూడా ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసం, దేవుని శక్తిని మనం బేస్ చేసుకొని మన విశ్వాసం ఉంటుందో ఆటంకాలను పడగొట్టగలం. అలాగే కట్టవలసిన వాటిని మనం కట్టుకుంటూ ముందుకు వెళ్తాం. ఏదైతే పాడైపోతుందో దాన్ని బాగు చేసుకోగలం. సో ఎప్పుడైతే విశ్వాసం అనే డాల్ ఉంటుందో మనం దేవుని పట్ల నిజమైన ఆ యొక్క నమ్మికతో మనం ముందుకు కొనసాగలమని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో పరిస్థితులను బట్టి విశ్వాస జీవితం అనేది సాఫీగా మనకి సాగదు కనుక మనం ఏం చేయాలి? విశ్వాసం అనే డాలుతో నెహెమ్యా గారు ఏ విధంగా పని పూర్తి చేశారో వారు ఆ విధంగా మన జీవితంలో కూడా మనం విశ్వాసపూరితంగా మన యొక్క జీవితంలో ప్రభువులో కట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. మరలా అన్ని ఒక్కసారి మనం చూసుకుంటే తుయతైరా సంఘానికి ప్రభు వారు ఇచ్చిన ప్రోత్సాహకరమైన మాట ఏంటంటే నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి అన్నారు. అందులో 3వది ఏంటంటే విశ్వాసం గురించి మనం ధ్యానిస్తాం. మనం విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడ్డాము అని. సో రక్షింపబడటానికి విశ్వాసం ఉంది. సో ఇంకా ముందుకు కొనసాగాలంటే మనకి ఇంకా విశ్వాసం కావాలి. దేని నుంచి వస్తుందంటే వాక్యం వినుట ద్వారా, దేవుని గూర్చిన మాటలు వినటం ద్వారా మనకి విశ్వాసం వస్తుందని మనం చెప్పుకున్నాం. అలాగే ప్రభువారు ఇచ్చిన హెచ్చరికలు 2 హెచ్చరికలు ఇచ్చారు. ఏమిటంటే ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి, అలాగే ఎలాగూ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటారు. అలాగే ఇంకొకటి ఏంటి? మన విశ్వాసం దేన్ని బట్టి ఆధారమై మన విశ్వాసానికి ఏది ఆధారంగా ఉండాలని చెప్పుకున్నాం? దేవుని శక్తి మన విశ్వాసానికి ఆధారంగా ఉండాలంటే అప్పుడే మనం ఏ పరిస్థితి ఎదురైనా నెహెమ్యా గారి వలె మనం ఆయుధంను పట్టుకొని పని చేసేవారుగా మనం ఉండగలమని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో విశ్వాసం కలిగి ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.